పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. వందనని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అమ్మా, ఒక్క నిమిషం, తమ్ముడెక్కడ కనిపించట్లేదు. అవునే, నిన్న సాయంత్రం కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లమని పంపించాను. అర్ధరాత్రి ఇంటికొచ్చాడు. ఈ రాత్రి అడగడం ఎందుకులే అని ఉదయాన్నే అడుగుదామని అనుకున్నాను. పొద్దున లేచిన దగ్గర్నుంచి కనిపించనే లేదు. ఇదిగో ఈ హడావిడిలో పడిపోయి నేను వాణ్ణి గమనించలేదు. ఇంతకీ మాట్లాడి వచ్చాడా లేదా? ఒకసారి వాడికి ఫోన్ చేయించమ్మా. లేదంటే ఒక్క నిమిషం ఆగు, నేనే ఎవరి ఫోన్లో నుంచైనా ఫోన్ చేస్తాను. లేదు, పెళ్లికూతుర్ని చేస్తున్నారు కదా, నువ్విక్కడే ఉండాలి. నేను చూస్తానులే, ఆగు. లక్ష్మి కాస్త కంగారుగా వెళ్తుండగా కోపంగా రాఘవ ఇంట్లోకి రావటం గమనించింది. ఏమైంది? అంత కోపంగా ఉన్నారెందుకు? కోపం కాక ఇంకేంటి, మనిషైన వాడు ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటని కొంచెం కూడా బాధ్యత ఉండొద్దా? ఎవరి గురించండి అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏమైందసలు? పెళ్లికి ఒక్కరోజుంది. వాడు రాత్రంతా తాగేసి ఇంటికొచ్చాడు. ఉదయం లేవగాని ఎందుకలా తాగెవరు అన్నందుకు కోపంగా మళ్లీ వెళ్లాడు. అదిగో ఇంటి బయట చూడు వాడి అవతారం. లక్ష్మి కంగారుగా ఇంటి బయటకు వెళ్లేసరికి అక్కడ పడిపోయున్నాడు వాసు. రేయ్ వాసు, ఏంట్రా ఇది? ఇలా చేసావేంట్రా? వాసు మత్తులో కళ్ళు తెరవకుండానే, అమ్మా, వచ్చావా? అక్కకి మాటిచ్చానమ్మా, కాని క్షమించమ్మా. నేను తప్పు చేయలేదమ్మా. మాట తప్పాను. కర్మరా దేవుడా! వాసుని తన భుజాల మీద వేసుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. వాసు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేం మాట్లాడకురా నువ్వు. ఇప్పటికి చేసింది చాలు. నువ్వు మారతావనుకుని మేము, ముఖ్యంగా మీ అక్క, ఎన్ని ఆశలు పెట్టుకున్నాన్రా. కాని మా ఆశలన్నీ అడియాశలు చేస్తున్నావు. లక్ష్మి వాసుని ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఒక మంచం మీద పడుకోబెట్టింది. ఆ తర్వాత వందన దగ్గరికి వెళ్ళింది. ఏమైందమ్మా? వాడికి ఫోన్ చేశావా? ఎక్కడున్నాడో చెప్పాడా? నాకు రోజురోజుకు మతిమరుపు ఎక్కువైపోతుందమ్మా. నేనే పనిమీద వాణ్ణి పంపించాను. ఇంతలోనే మర్చిపోయాను. పనయ్యాక వస్తాళ్లే. మాట్లాడుతూ ఉంటూనే రాఘవ ఫోన్ తీసుకుని వచ్చి లక్ష్మికిచ్చాడు. ఫోన్లో వియ్యంకురాలుంది, మాట్లాడు. నమస్తే వదినా. ఇక్కడ మా వాణ్ణి పెళ్లికొడుకు చేసే తంతు పూర్తవుతుంది. పెళ్లికొడుకుని తీసుకెళ్లడానికి ఎవరైనా రావాలి కదా. ఆయన ఎవరో ఎందుకు, మీ అబ్బాయి ఉన్నాడు కదా. బావని తీసుకెళ్లడానికి బామ్మర్దే కదా రావాలి. అతన్ని పంపించండి, బాగుంటుంది. ఏమంటారు? అంతే కదా? అంతే అంతే వదినా. సాయంత్రంలోగా మేం పంపిస్తాం. మీరేం కంగారు పడకండి. సరే సరే వదినా, కంగారంటే ఉంటుందిగా. చాలా రోజుల తర్వాత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కదా. ఏ చిన్న తప్పు కూడా జరగకూడదని, అంతే. అలా జరగకుండా చూడ్డానికి మేమున్నాం కదా. మీకే భయమొద్దు, అంతా మేం చూసుకుంటాం. సరే వదినా, పెళ్లి మండపంలో కలుద్దాం మరి. ఉంటాను. అలాగే. ఫోన్ పెట్టేయటంతోనే లక్ష్మి తల కొట్టుకుంటూ ఉంది. కర్మరా దేవుడా! ఇలాంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకి రాకూడదు. అమ్మా, ఏమైంది? అత్త ఏమైనా అనిందా? ఈ పెళ్లి నీకిష్టం లేదా అమ్మా? చెప్పు. మీరొప్పుకున్నారని నేనొప్పుకున్నాను, అంతే తప్ప నాకీ పెళ్లి మీద ఎలాంటి ఉద్దేశం లేదు. నీ గురించి కాదమ్మా, వాడున్నాడుగా రాక్షసుడు, వాడి గురించే ఆలోచనంతా. వాడెవరు? వాసునంటున్నావా? వాడేం చేశాడమ్మా? కొత్తగా ఏం చేయలేదు. మనమే వాణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాం. వాడింకా మారతాడన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా లేదు. కాని కనీసం నీ పెళ్లి వరకైనా సరిగ్గా ఉంటాడేమో అనుకున్నా. ఎప్పుడు కూడా ఉండలేదు. ఇంకా వాడిప్పుడు మారతాడా చెప్పు? అక్కడేమో మీ అత్తయ్య వాణ్ణి పంపించమని మాట్లాడుతోంది. ఈ అవతారంలో వాడెళ్తే ఇంక వియ్యంకుల ఇంట్లో పరువుంటుందా? ఏం చేయాలో ఏమో అర్థమే కావటం లేదు. ఉండమ్మా, నేను వాడితో మాట్లాడొస్తాను. వద్దు, ఇంకా టైముంది కదా. కాసేపయ్యాక మాట్లాడుతూలే. ఇప్పుడు పడుకున్నాడు కదా, వాణ్ణి లేపితే ఇంకేం ఘోరాలు జరుగుతాయో ఏమో. తమ్ముడు తనకిచ్చిన మాట తప్పి మళ్లీ అలా చేయటం వందనకి చాలా బాధ కలిగించింది. వాడు ఎవ్వరి మాట విన్నా వినకున్నా కనీసం నా మాట వింటాడనుకున్నాను. కాని ఇప్పుడు నాకిచ్చిన మాట తప్పి వాడిష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తున్నాడంటే వాడికి నా మీద ఇష్టం లేదనే కదా అర్థం. నాకేదైనా ఆపద వస్తే తమ్ముడు ఉంటాడన్నా, కాని వాడి ప్రపంచం వేరు. వాడి ప్రపంచంలో నేను లేను. అయినా నేను అక్కనైనంత మాత్రాన నేను వాడికి ముఖ్యమని నేననుకుంటే తప్పు నాదే కాని వాడిది కాదు కదా. వాడి జీవితం వాడిష్టం. సాయంత్రం ఒకసారి అడిగి చూస్తాను. వాడేది చేసినా వాడిష్టమే ఇకపైన. కాసేపటికి వందనని పెళ్లికూతురు చేసే పనులు అయిపోయాయి. వందన ఇంట్లో తిరుగుతుంటే వాసు లేచొచ్చాడు. అక్క, నీతో మాట్లాడాలి. మాట్లాడ్డానికి ఏముందిరా? మళ్ళీ సారీ చెప్తావు. ఇంకోసారి ఇలా చెయ్యను అని చెప్తావు. అంతకు మించి ఇంకేం లేదు కదా. ఇవన్నీ ఎప్పుడు చెప్పే మాటలే కాని సాయంత్రం పెళ్లి కొడుకుని తీసుకురావడానికంట వెళ్ళు. అక్కడ ఎలాంటి పెంట చేయకుండా ఉంటే అంతే చాలు. అదుకోదక్క, ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. వాసు, కొన్ని ఎంత ప్రయత్నించినా మారినప్పుడు మనం మారిపోవాలి కదా.
నేనిప్పుడు మళ్ళీ నీ మాట విని నిన్ను నమ్మి మోసపోయేదానికంటే నిజాన్ని నమ్మి ఉండటం మంచిది కదా. సరే, అదంతా ఎందుకులే కాని సాయంత్రం మగ పెళ్లివాళ్ల ఇంటికి వెళ్తావు కదా, లేదంటే వేరే వాళ్ళని పురమాయించమంటావా? వెళ్తానక్క, నేనే వెళ్తాను. వేరే ఎవరూ అవసరం లేదు. అందరూ పెళ్లి పనుల్లో పడిపోయారు. తరువాతి రోజు పెద్దల సమక్షంలో శ్రీను వందనల పెళ్లి జరుగుతుంది. శ్రీను సరిగ్గా తాళి కడుతున్న టైంలో వందన ఆపి, నేను చదువుకోవడం మీకేం ఇబ్బంది లేదు కదా, నన్ను ఏ కండిషన్స్ పెట్టకుండా చదువుకొనిస్తారు కదా? అయ్యో, అలా ఏం లేదండి. మీకు మాటిచ్చాను కదా, మాట తప్పేదే లేదు. శ్రీను ఆ మాట చెప్పిన తర్వాతే వందన తాళి కట్టనిచ్చింది. పెళ్లిరోజు సాయంత్రం వందన శ్రీను బెడ్రూంలో కూర్చున్నారు. ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు పెళ్ళంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుందని తెగ ఆలోచించాను. పెళ్లి ఒక ఫాంటసీలా అయిపోయింది. తరువాత కొన్నాళ్లకి అసలు నాకు పెళ్ళవుతుందా అనే డౌట్ వచ్చింది. ఇంకా పెళ్లి కాదేమో అనుకున్న టైంలో నువ్వు వచ్చావు నా లైఫ్లోకి. ఇప్పుడు నా ఇంట్లో నేను, నా పక్కన నా భార్య. బాగుంది కదా అంటూ శ్రీను వందన భుజం మీద చెయ్యి వేశాడు. వెంటనే వందన శ్రీను చెయ్యి విడిపించుకుని తలకడ తీసుకుని దూరంగా వెళ్లి పడుకుంది. ఒక్క క్షణం శ్రీనుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అదేంటి, వందన ఇలా దూరంగా వెళ్లి పడుకుంది? కొత్త కదా, కాస్త భయంగా అనిపించుండొచ్చులే. శ్రీను కూడా పడుకుండిపోయాడు. తరువాతి రోజు ఉదయాన్నే లేచి కాలేజ్కి రెడీ అవుతుంది వందన. ఏమ్మా వందన, ఎక్కడికమ్మా రెడీ అవుతున్నావు? ఎక్కడికింటత్తయ్యా? కాలేజ్కి. చదువుకోవడమంటే ఇంట్లో కూర్చొని చదువుకోవడం కదా, కాలేజ్కి వెళ్లడమా? అదేంటత్తయ్యా కొత్తగా మాట్లాడుతున్నారు? నేను చదువుకుంటానంటే మీరు ఒప్పుకున్నారనే కదా మనం పెళ్లి వరకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడతారేంటి? సరే సరే, కాలేజ్ టైం అవుతున్నట్టుంది కదా, నువ్వెళ్ళు, నేను వాడితో మాట్లాడతానులే. సాయంత్రం త్వరగా వచ్చేయమ్మా, గుడికెళ్ళి రావాలి. సరే అత్తయ్యా. వందన కాలేజ్కి వెళ్ళింది. శ్రీను బండి దగ్గరికి వెళ్లడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. శ్రీను, ఏం చేస్తున్నావురా? ఏంటి ఈ రోజు కొత్తగా అడుగుతున్నావు? రోజు చేసేదే కదమ్మా. నేనడిగేది నువ్వు చేసే వ్యాపారం గురించి కాదు, నువ్వు చేసుకున్న అమ్మాయి గురించి. ఏమైంది? దేని గురించి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లైన తెల్లారే కాలేజ్కి పోతానని వెళ్లిపోయిందేంట్రా అమ్మాయి? ఆయన చదువుకోవడం అంటే ఇంటి పట్టు నుండి ఏదో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్లి రాయటం కదా, ఇలా అయితే ఎలారా? ఎలా ఏముందమ్మా, ఇలానే. నువ్వు అనవసరంగా ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం మానేస్తే మంచిది. కొద్ది రోజులు పోనివ్వు కాలేజ్కి. తరువాత ఇంట్లో పరిస్థితులు అర్థమయ్యాక తానే సెట్ అవుతుందిలే. పెళ్లైన తెల్లారే మనం అది చేయొద్దు ఇది చేయొద్దని మాట్లాడితే ఎలా? కొద్ది రోజుల్లో అన్ని సెట్ అవుతాయిలే. ఏం సెట్ అవుతాయో ఏంటో, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏం చేస్తావో ఏమో అని నిట్టూరుస్తూ సీను నుంచి దూరంగా వెళ్లిపోయింది గంగ. నేను మీద చెయ్యవేయగానే దూరంగా ఎందుకు పారిపోయిందని ఆలోచిస్తుంటే అమ్మొచ్చి ఇదంతా ఏదో చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమే అవటం లేదు. వందన భయంతో ఇలా చేస్తుందా, లేక ఇంకేదైనా కారణంతో కావాలనే ఇలా చేస్తుందా? ఏమో, పెళ్ళైందని సంతోషపడే లోపే ఇలాంటి పరిస్థితులేంటో. శ్రీను వ్యాపారం చేస్తున్నా కూడా వందన గురించి ఆలోచన మాత్రం పోవటం లేదు. వందన కాలేజ్ నుంచి వస్తుండగా సాయి తన ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. ఏంటి మేడం, కనీసం గుర్తు కూడా రాలేదా ఇన్ని రోజులు? కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏ సాయ్, ఏమైపోయావు ఎన్ని రోజులు? మా అక్క వాళ్ళు ముంబైలో ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు పూణేకి షిఫ్ట్ అవుతున్నారు. సో నన్ను రమ్మంటే వెళ్ళాను. ఎలాగూ అక్కడి వరకు వెళ్ళాను కదా అని ముంబై పూణే అంతా చుట్టేసొచ్చాను. అందుకే ఇన్ని రోజులు టైం పట్టిందన్నమాట. సాయికి నాకు పెళ్లైన విషయం తెలీదు కదా. సాయికే కాదు, ఎవ్వరికీ తెలీదు కదా. ఆయన చెప్పడం ఎందుకు? చెప్తే పెళ్లికి పిలవలేదని అదొక నస. పెళ్లైందంటే అందరూ ఆంటీ ఆంటీ అని అంటారేమో. ఏంటి మరి ప్లాన్? ఎక్కడికైనా వెళ్దామా? మన ఫేవరెట్ స్పాట్కి వెళ్ళి చాలా రోజులవుతుంది కదా, అక్కడికి వెళ్దాం పదా. కానీ ఇప్పుడంటే అది... ఆలోచిస్తావేంటి వందనా? బైక్ మీద ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం నీకు చాలా ఇష్టం కదా, పద వెళ్దాం. గేట్ దగ్గరకు వచ్చి నేను పార్కింగ్ నుంచి బైక్ తీసుకొని వస్తాను. కాసేపట్లో ఇద్దరూ కలిసి బైక్ పైన వాళ్లకిష్టమైన హిల్ స్పాట్కి వెళ్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ మౌనం? వందరికి నాపై ఇష్టం ఉందని నాకు తెలిసినా డైరెక్ట్గా చెప్పాలంటే ఒక చిన్న భయం. ఆ భయం ఎప్పటికి పోతుందో. తనకి ఎలాగైనా సరే చెప్పేయాలి, కానీ ఎలా? వావ్, వాట్ ఇస్ స్పాట్ కదా సాయి. ఈ ప్లేస్ దగ్గరికి రాగానే తెలియని హ్యాపీ ఫీలింగ్ అండ్ మన మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి నాకు. ఎన్నెన్ని మెమరీస్ ఉన్నాయి కదా మనకిక్కడ. అదే కదా, నిన్ను ఇంత హ్యాపీగా చూడడం నాకు చాలా ఇష్టం వందనా. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వందనా, నేను ముంబై వెళ్ళాను కదా, అక్కడి నుంచి నీకొక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ ప్లేస్లో ఇస్తేనే నువ్వు ఇంకా ఎక్సైట్ ఫీల్ అవుతావని ఇక్కడికే తీసుకొచ్చాను. గిఫ్టా? ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు నా కోసం? సాయి గిఫ్ట్ బాక్స్ తీసి వందనకి ఇచ్చాడు.
ఏం గిఫ్ట్ ఉంది ఇందులో అని అంటూ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసింది. అందులో చిన్న గడియారంతో పాటు మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోనా? అవును వందన, ఈ క్లాక్లో తిరిగే ప్రతి సెకండ్ నీకు నన్ను గుర్తు చేస్తుంది. నేను గుర్తొచ్చిన ఎవ్రీ సెకండ్ నువ్వు నాతో మాట్లాడడానికి ఈ ఫోన్. నేనిచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా వందన? ఈ ఐడియా అండ్ గిఫ్ట్ రెండూ బాగున్నాయి. బట్ నీ గిఫ్ట్ని నేను తీసుకోలేను. గిఫ్ట్ నచ్చిందంటున్నావు, మళ్ళీ తీసుకోవడానికి ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందులా కాదు సాయి. నువ్వు గిఫ్ట్ ఇచ్చావని శ్రీనుకి ఎలా చెప్పగలను? శ్రీనునా? శ్రీను ఎవరు? శ్రీనుకి చెప్పాల్సిన అవసరం ఏంటి? శ్రీను శ్రీనునా? ఆయన ఎవరంటే నేను శ్రీను అనలేదు. ఇంట్లో ఎలా చెప్పాలన్నాను. నువ్వు ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఇంట్లో ఎలా చెప్పాలి సాయి? అందుకే తీసుకోలేను అంటున్నా. గిఫ్ట్ నీది. తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టం వందన. తీసుకుంటే నీతో పాటు తీసుకెళ్ళు, లేదంటే దాన్ని ఇక్కడే వదిలి. అది కాదు శ్రీను. సారీ సాయి. సరే, నాకిప్పుడు ఒక వర్క్ గుర్తొచ్చింది, వెళ్దామా? సాయి కోపంగా బండి దగ్గరికి వెళ్లేసరికి వందన సాయికి చెప్పలేక తనిచ్చిన గిఫ్ట్ని వదిలేలేక ఫోన్ని తీసుకుని వచ్చింది. సాయి, గిఫ్ట్ తీసుకున్నాను కదా, ఇంకా ఎందుకు కోపంగా ఉన్నావు? కూల్ అవ్వొచ్చు కదా. నా కోపం అది కాదు. నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావనిపిస్తుంది. అది చెప్పడానికి నువ్వు రెడీగా లేనప్పుడు నేనెలా హ్యాపీగా ఉండగలను? నీ దగ్గర దాచడానికి ఏముంది సాయి? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. తలనొప్పిగా అనిపిస్తుంది. ఏదైనా కాఫీ షాప్కి వెళ్దామా? ఇద్దరూ కాఫీ షాప్కి వెళ్లారు. నా పెళ్లైందని నీకు చెప్పాలని ఉన్నా నువ్వు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావో అని కొంచెం భయంగా ఉంది సాయి. ఒకవేళ నువ్వు నా పెళ్లిని యాక్సెప్ట్ చేయలేకపోతే మనిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ చెడిపోతుందేమో అని భయంగా ఉంది. అందుకే సాయి, ఈ విషయం నీ దగ్గర దాస్తున్నాను. నన్ను తప్పుగా అనుకోవు కదా? అనుకోవడానికి ఏం లేదు వందన. ఇందాకేదో కాస్త కోపంలో అలా మాట్లాడాను, కానీ నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. అంత ఆలోచించకు. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో ప్లీజ్. ఇంకెప్పుడు నీ మీద కోపడను. సారీ, ఇప్పటికే చాలా లేట్ అయినట్టుంది. మరి వెళ్దామా? మీ ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను, పదా. మా ఇంటి దగ్గర? అక్కడి వరకెందుకులే సాయి, అనవసరంగా నీకు శ్రమ. నేను వెళ్తాను. కాస్త బస్టాప్ దగ్గర దిగబెట్టు చాలు. అదేంటి కొత్తగా బస్ స్టాప్ దగ్గర దిగబెట్టమని అంటున్నావు? ఇంటి దగ్గర దింపేస్తాను కదా. వద్దని చెప్తున్నాను కదా సాయి, ప్లీజ్ అర్థం చేసుకో. బస్టాప్ దగ్గర దిగబెట్టు చాలు. సాయి మారు మాట్లాడకుండా వందనని బస్టాప్ దగ్గర దిగబెట్టాడు. కాని వందన చెప్పిన అబద్ధం సాయి మనసులో అనుమాన బీజం నాటింది. వందన బస్సు కదలగానే సాయి తన వెంటే వెళ్లి చూడాలనుకున్నాడు. వందన మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? లాస్ట్ 15 days తను కాలేజ్కి రాలేదని తన ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఆ విషయం తను నాతో చెప్పనేలేదు. ఖచ్చితంగా ఈ 15 daysలో ఏదో జరిగే ఉంటుంది. అదేంటో తనెలాగో చెప్పదని అర్థమైపోయింది. నేనే ఎలాగైనా ఆ విషయమేంటో తెలుసుకొని తీరుతాను. ఇవాళే తనని ఫాలో అయితే తనకి నేను ఫాలో అవుతున్న విషయం అర్థమైపోతుంది. రేపటి నుంచి తనకి తెలియకుండా తనని ఫాలో అయితే అసలు విషయం బయటపడిపోతుంది అని అనుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు సాయి. వందన వెళ్తున్న బస్లో నుంచి శ్రీను చికెన్ పకోడీ బండి కనిపిస్తుంది. అది ఒక వైన్ షాప్ పక్కనుండటంతో చాలామంది మగవాళ్లు అక్కడ గుమిగూడారు. కాసేపటికి వందన ఇంటికి చేరుకుంది. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? అంటే అది అత్తయ్య, కాలేజ్లో. ఎంత లేటైనా కాలేజ్ చీకటి పడే వరకైతే ఉండదు కదా. ఎవరైనా ఫ్రెండ్ని కలవడం వల్ల లేటైందా? ఆ అవునత్తయ్యా. సరే సరే, అయితే అయిందిలే. ఇవాళ ఒక్కరోజే కదా, ఎలాగో రేపటినుంచి టైంకొచ్చేస్తావు. లేటుగా ఇంటికి రాకూడదని నీకు తెలీదా ఏంటి? అన్నీ తెలిసిన తర్వాత నేను చెప్పడం ఎందుకు? అలాగే అత్తయ్య, రేపటినుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటాను. అన్నట్టు నీకు చికెన్ పకోడీ అంటే ఇష్టమేనా అమ్మా? అంటే అది ఇష్టం లేకుండా ఎందుకుంటుందిలే. మీ ఆయన నువ్వు రాగానే నా మాట వినడం మానేశాడు. కొత్తగా పెళ్ళైంది, ఇప్పుడే వెళ్లి పనిచేయటం ఎందుకు? ఒక 2 రోజులాగే వెళ్ళొచ్చని చెప్పాను. అయినా వాడెందుకింటాడు? నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. పైగా మేమిద్దరం ఇంటి దగ్గరుంటే ఏంటి లాభం? వందనొచ్చాక బండి దగ్గరికి రమ్మను. ఎక్కడుంటే ఏంటి, ఇద్దరం ఒక దగ్గర ఉండటమే కదా ముఖ్యమని చెప్పి వెళ్ళాడమ్మా. నువ్వెళ్తావు కదా? వందనకి నువ్వని చెప్పడానికి అవకాశం కూడా లేకపోయింది. వెళ్తానత్తయ్యా. మంచిదే. మన బిజినెస్ ఎలా నడుస్తుందో నీక్కూడా తెలియాలి కదా. ఇంతకీ మన చికెన్ పకోడీ బండి ఎక్కడో తెలుసు కదా? మన ఇంటి నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్లిన తర్వాత కొంచెం దూరం నడిస్తే కుడి చేతి వైపు ఉంటుంది. బయలుదేరు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. వందన వెళ్లనని చెప్పలేక, ఇంట్లో ఉండలేక, అత్త మాటల్ని కాదనలేక, ఇష్టం లేకపోయినా సీను చికెన్ పకోడీ అమ్మే బండివైపు దారి పట్టింది. వందన అక్కడికి రావడం చూసి సంతోషపడుతూ తన దగ్గరకొచ్చాడు శ్రీను.
వందనా, నీకిలా ఇక్కడికి రావటం ఇష్టమేనా? నేనే ఎక్కువ ఆలోచించానన్నమాట. అంటే నువ్వు చదువుకుంటున్న అమ్మాయివి కదా. ఇలా ఇక్కడికి రావటం ఇష్టముందో లేదో అని తెలియక ఎలా అడగాలో అర్థం కాక నెమ్మదిగా అమ్మని అడగమని చెప్పాను. అమ్మ చెప్పిందన్నమాట. నువ్విలా ఇక్కడికి రావటం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇలారా, మన బిజినెస్ ఎలా జరుగుతుందో, మన బండి మీద ఏమేం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో, మన కౌంటర్ ఎంత వస్తుందో చూపిస్తాను నీకు. వందనని తీసుకొని బండి దగ్గరికి వెళ్ళాడు శ్రీను. ఏ శ్రీను, నీ భార్య నీకెక్కడో పెద్ద మచ్చ ఉండుంటుందిలే. భలే అందమైన పిల్లని పట్టేశావు. అయినా నీలాంటి కష్టపడేవాడు, డబ్బులు సంపాదించేవాడు మొగడిగా వచ్చినందుకు ఆ అమ్మాయి అదృష్టం చేసుకొనుండాలి. అయ్యో, నిజం చెప్పాలంటే అంతలా అర్థం చేసుకునే అమ్మాయి వచ్చినందుకు నేనే అన్న అదృష్టవంతుణ్ణి. పెళ్ళైన 2-3 రోజుల్లోనే అమ్మాయిని వెనకేసుకొస్తున్నావంటే అబ్బో, ఈ 2 రోజుల్లోనే గొప్ప యుద్ధాలే జరుగుండాలి. అతని మాటలకి వందనకి చిరాకొచ్చింది. వెంటనే అక్కడ్నుంచి దూరంగా వెళ్లి నించుంది. ఏం మాట్లాడుతున్నావన్నా అమ్మాయి ముందు? వెంటనే వందన దగ్గరికి వెళ్ళాడు శ్రీను. వాడేదో తాగేసి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు దానికి ఫీల్ అవుతున్నావు? పద, గిరాకీ వస్తుంది, బిజినెస్ చూసుకుందాం. వందనకి అక్కడుండటం అస్సలు నచ్చలేదు. ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడ్డం తనకింకా అస్సలు నచ్చలేదు. గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధని మొహంలో చూపించకుండా ఆపుకుంటుంది. వందనా, నువ్విక్కడ చూసుకుంటావా? నేను అదిగో ఆ ప్లేట్స్ కడుక్కొని వస్తాను. వచ్చిన కస్టమర్స్కి ఇవ్వడానికి ప్లేట్స్ లేవు. కాస్త జాగ్రత్తగా గమనించు. కొందరు తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. అలాగే అన్నట్టుగా తలూపింది వందన. ఆ ఒక్కరోజు ఎలాగోలా అక్కడ గడిపేసింది. రాత్రయ్యాక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. అమ్మా, ఇవాళ వందన బండి దగ్గరకొచ్చిన వేళ విశేషమో ఏంటో గాని గిరాకీ ఎంత బాగా జరిగిందనుకున్నావు? రోజు కంటే 500 రూపాయలు ఎక్కువ వచ్చాయి తెలుసా? అవునా? అలాగైతే మంచిదే కదరా. వందన అదృష్టాన్ని పట్టుకుని వచ్చిందన్నమాట. రోజు ఇద్దరూ ఇలాగే వ్యాపారం చేసుకోండి. పక్క వీధిలో అన్నదానం జరిగితే నేను తినేసి మీక్కూడా పట్టుకొనొచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తినేయండి. అన్నదానం నుంచి అన్నం పట్టుకొనొచ్చారా? అలా పట్టుకొస్తారా ఎవరైనా? మరి అన్నదానం అంటే దేవుడి ప్రసాదం, అందరూ తినాలి కదా. అందుకే మీక్కూడా తీసుకొచ్చాను. వెళ్ళి తినండి త్వరగా. సీను ఇష్టంగానే తింటున్నా కూడా వందనకి మాత్రం అన్నదానం నుంచి భోజనం పట్టుకుని రావటమంటే వింతగా అనిపించింది. భోజనాలు పూర్తయ్యాక ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్లారు. వందనా, నువ్వింట్లో సరిగ్గా మాట్లాడటం లేదు. నిన్న నీ మీద చెయ్యివేయగానే దూరంగా వెళ్ళి పడుకున్నావు. ఇక్కడ నీకేమైనా ఇబ్బంది ఉందా? లేక నాతో మాట్లాడడం నచ్చలేదా? అసలు నేనే నచ్చలేదా? ఈరోజు కాలేజ్కి వెళ్లడం, మళ్ళీ పకోడీ బండి దగ్గర పనిచేసి చాలా అలసిపోయాను. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందామా అని శ్రీను అడిగిన విషయానికి సమాధానం చెప్పకుండా తలకడ తీసుకుని దూరంగా వెళ్లి పడుకుంది. తరువాతి రోజు ఉదయాన్నే లేచి చకచకా తయారై కాలేజ్కి వెళ్ళింది. ఎదురుగా సాయి కనిపించాడు. ఎందుకు వందనా ఇలా చేస్తున్నావు? నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదా? లేక నేనే ఇష్టం లేదా? సాయి, అర్థం కాలేదు. నిజమేలే, నిన్న గిఫ్ట్ వద్దన్నప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. వాటమే ఇష్టం లేనప్పుడు అది ఫోన్ అయితే ఏంటి, ఇంకేదైతే ఏంటి? అయ్యో, అలా ఏం లేదు సాయి. ఇదిగో ఇప్పుడే ఫోన్ ఆన్ చేస్తాను, సరేనా? బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి ఆన్ చేసింది వందన. ఇప్పుడు ఓకే కదా? క్లాస్కి వెళ్దాం, సాయంత్రం మాట్లాడుకుందాంలే అని సాయి దగ్గర్నుంచి వెళ్ళిపోయింది వందన. ఒక్క నిమిషం నా మనసుని తొలిచేస్తున్న ఒక ప్రశ్నకి సమాధానమివ్వగలరా? నేను తొందరపడి శ్రీనుని పెళ్లి చేసుకున్నానా? లేక సాయికి ఈ విషయం చెప్పకుండా తప్పు చేస్తున్నానా? సాయికి చెప్తే మా మధ్య దూరం పెరుగుతుందేమో అని చిన్న భయం. చెప్పకపోతే నిజం తెలిసిన రోజు ఇంకెలా రియాక్ట్ అవుతాడో అని అదొక భయం. ఇక ఇంట్లో ఉండలేక, శ్రీను చేసే వ్యాపారంలో తనకి సహాయం చేయలేక, ఏం చేయాలో పాలుపోక గందరగోళంగా ఉంది. ఏం చేయాలో మీ సమాధానం ఏదైనా కామెంట్లో చెప్పండి. నా జీవితంలో అసలైన సమస్యలు ఇక్కడ్నుంచే మొదలయ్యాయి. వాటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీ వంతు సహాయంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.